హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఈజ్ హాల్ట్. ఈరోజు దహి బైంగన్ నేర్చుకుందాం. అంటే పెరుగుతో వంకాయ కర్రీ ఎలా ఉందో చూసుకుందాం. ఫస్ట్ రెసిపీ, 2 వంకాయలను తీసుకొని వాటిని రౌండ్గా కట్ చేసి ఆ కట్ చేసిన పీసెస్ని కొంచెం వాటర్ తీసుకొని దానిలో సాల్ట్ వేసి అందులో వేసుకొని కొంతసేపు ఉంచుకోవాలి. తర్వాత ఒక కప్ తీసుకొని దానిలో 1 కప్ శనగపిండి, 1/2 కప్ వరిపిండి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కారం, స్పైస్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ చేసిన పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ డ్రై మిక్స్లో వేసి 2 వైపులా దట్టించాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఆ పీసెస్ ఒక్కొక్కటిగా పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కప్లో పెరుగు తీసుకొని దాన్ని బాగా బీట్ చేయాలి. ఎలా అంటే పెరుగు అసలు ముక్కలుగా ఉండకుండా బాగా బీట్ చేసుకోవాలి. అలా అయితే బాగుంటుంది, తినడానికి కూడా టేస్టీగా అనిపిస్తుంది. పెరుగులోకి పోపు వేసుకోవాలి. దానికి కావాల్సినవి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని, ఒక 2 రెబ్బలు కరివేపాకు తీసుకొని, ఆయిల్ వేసుకొని, ఆవాలు, వాము, జీలకర్ర, ఎండుమిర్చి, కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. దానికి కరివేపాకును కూడా వేసి పోపులా చేసుకొని ముందుగా మనం బీట్ చేసి ఉంచిన పెరుగులో ఈ పోపుని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడేలా సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి అందులో ఫ్రై చేసిన వంకాయ ముక్కల్ని యాడ్ చేసి కొంచెం టైం తర్వాత తింటే సాఫ్ట్గా, టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.